శాస్త్రాలు చదివిన వైదుష్యం కూడా ఇవాళ యువతి యువకులకి చాలా అవసరం. బాగా చదువుకోవాలి, పరీక్షల కోసం కాదు, తర్వాత జ్ఞానం కోసం. బీటెక్ చేస్తాడు, ఎందులో చేసావంటే ఎలక్ట్రిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అని BEE CEE DEE అదేవో మనకు తెలియనివన్నీ చెబుతాడు. ఇంట్లో ఫ్యూజు పోతే మాత్రం ఎలక్ట్రీషియన్ని పిలవమంటాడు. బీటెక్ ఎందుకు చేసినట్టండి, పని లేక. ఇంట్లో ఫ్యూజు పోతే వెయ్యలేడు ఈయన, దానికి ఎలక్ట్రీషియన్ రావాలి, వాడుకో 200 దండగా. ఈయన గారు బీటెక్ దేనికి ఇక్కడ? ఇదే మన విద్యార్థులు ప్రశ్నించాడు, బీటెక్ చేసావు కదా నువ్వు, నాకు ఇది చెప్పలేదండి. మరి ఏం చెప్పారు ఇక్కడ? పాకెట్ మనీ వేసుకుని తిరగమని చెప్పారా బయట? ఎవరు ఏ చదువు చదివారో ఆ చదువుకు సంబంధించిన పని ఇంట్లో చేయొద్దండి. అగ్రికల్చర్ BSc చేస్తాడు, వ్యవసాయం చేయడు, ఏదో డిగ్రీ చేస్తాడు పట్టుకెళ్ళి. బీటెక్ చదవమంటే ఇంజనీరింగ్ చేయాలి, వంతెనలు కట్టాలి, భవనాలు కట్టాలి, అది న్యాయంగా కట్టాలి, కూలిపోకుండా కట్టాలి, అపార్ట్మెంట్లు కట్టాలి, జాగ్రత్త కట్టాలి. చెరువు పూడ్చి అపార్ట్మెంట్లు కట్టేయకూడదు. చదువులు చెప్పుకున్నాం, ఈ చదువుల గురించి ఒక ప్రశ్న వేయండి, ఏమీ తెలియదండి. గోడకు బేట వచ్చింది, ఎందుకు వచ్చిందంటే తెలియదు. బాత్రూంలో బేటలు కనపడతాయి, నీళ్లు కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి, కింద అపార్ట్మెంట్ వాళ్ళు గొడవ చేస్తారు. బీటెక్ కూడా చెప్పాలండి వచ్చి ఇక్కడ నిర్మాణం ఎందుకు మరి? దానికి ఎవడో తాపిమెత్తులు పిలుస్తారు ఇక్కడ. మరి తాపిమెత్తులనే ఏం కదా, బీటెక్ ఎందుకు? మామూలు వృత్తి పనులు చేసే పరిజ్ఞానం ఉన్న వాళ్ళకున్న పరిజ్ఞానం కూడా ఈ చదువుకున్న వాళ్ళకు ఉండట్లేదండి. అదే విద్వాన్ అంటే. అదే విద్వాంసుడు అంటే ఎలా ఉంటాడో రామచంద్రమూర్తి నిరూపించాడు. రాజనీతి ఆయన చదువుకున్నది. భరతుడు వచ్చినప్పుడు కుశల ప్రశ్నలు వేశాడు. ఇవాళ కూడా రాజకీయంలో ఉపయోగపడే మాట చెబుతున్న మొహమాటం లేకుండా ఒక ప్రణాళికాబద్ధంగా పరిపాలన సాగాలి, ఇష్టం వచ్చినట్టు సాగకూడదు. ఒక ప్రాజెక్టు కట్టాలి అంటే ముందు డబ్బులు ఉన్నాయో లేదో చూసుకోవాలి, అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టకూడదు. కానీ రామాయణం చెబుతోంది ప్రాజెక్టుల గురించి కూడా. కశ్చిదర్థం వినిశ్చిత్య లఘుమూలం మహోదయం క్షిప్రమారభసే కర్మ న దీర్ఘయసి రాఘవ. రాజు అన్నవాడు ఏ పని చేసినా సరే ముందు దానికి డబ్బు ఉందా లేదా చూసుకోవాలి. అర్థం వినిశ్చిత్య, ఇదే వైదుష్యం. పాలిటిక్స్ చదువుకున్నాడు రాముడు. పొలిటికల్ సైన్స్ చదివిన వాడిని ఎమ్మెల్యేగా ఎన్నుకునేటువంటి జ్ఞానం ప్రజలకి కలుగునుగాక, కనీసం ప్రజాస్వామ్యం బాగుంటుంది. ఎమ్మెల్యేగా పోటీ చేస్తామంటే నువ్వు MA పాలిటిక్స్ చదివావా లేదా అని అడగండి, తప్పేం లేదు. పాలిటిక్స్ చదవకుండా పాలిటిక్స్లో ఎలా చేరతారండి? దానికి చదువు అక్కర్లేదా? ఏమీ చదువు అక్కర్లేని రంగం అయిపోయింది ఇది. డాక్టర్ అవ్వాలంటే ఓ చదువు ఉండాలి, ఇంజనీర్ అవ్వాలంటే ఓ చదువు ఉండాలి, మాలాగా అవధానం చేయాలంటే చాలా చదవాలి, మామూలుగా కుదరదు. ఇక్కడ ప్రవచనం చెప్పాలన్నా చాలా చదవాలి. ఏ చదువు అక్కర్లేని పని ఏమిటంటే రాజకీయం. ఏం లేకపోతే అందులో చేయదు. 10వ తరగతి చదివినా పర్వాలేదు, అది కూడా లేకపోయినా పర్వాలేదు. కానీ రాజకీయ నాయకుడికి విజ్ఞానం చాలా అవసరం. విద్వాన్ అన్నాడు ఖచ్చితంగా. ఇది విద్వాంసులు కాకుండా రాజకీయాల్లోకి దిగద్దు. MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, MA పాలిటిక్స్ చదివి తీరాల్సిందే ప్రతి ఎమ్మెల్యే. అయ్యాకైనా చదవాలి, ముందేనా చదవాలి. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నామంటే మీరు ఏం చదివారని అడగాలి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివామంటేనే వెయ్యాలి, లేకపోతే చదివాక రమ్మని చెప్పాలి.